స్థాయిలో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి 29 సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త ఒకటి బయటకొచ్చింది. దర్శకుడు రాజమౌళి, హీరో మహేష్ బాబు ఇద్దరు ఈ ప్రాజెక్టుకు రెగ్యులర్ రెమ్యునరేషన్ తీసుకోవడానికి బదులు నెలవారీ జీతాల రూపంలో పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. భారీ స్థాయిలో లాంగ్ షెడ్యూల్స్ ఉన్న ఈ సినిమా శాటిలైట్, ఓటీటీ, థియేట్రికల్ హక్కుల ద్వారా వందల కోట్ల రెవెన్యూ తేవడంపై యూనిట్ ఆశలు పెట్టుకుంది. నిర్మాణ వ్యయం అదుపులో ఉంచడమే కాకుండా లాభాల్లో వాటా పొందే స్కీమ్ కిందే ఈ డీల్ జరిగిందని టాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. జనవరిలోనే సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇండియన్ సినిమా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో ఎస్ఎస్ఎంబి 29 ఒకటి. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరితో ఇటీవలే ఒడిశాలో కీలకమైన షెడ్యూల్ షూటింగ్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శంకర్పల్లిలో జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడ స్పెషల్ గా వేసిన సెట్ లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రాల పైన ఒక పాటను చిత్రీకరిస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కేఎల్ నారాయణ నిర్మించే ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. 2027లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు హల్చల్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్ బాబు, రాజమౌళి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట. నిర్మాత కేఎల్ నారాయణ వీరిద్దరికి పోకిరి టైంలోనే అడ్వాన్స్ ఇచ్చి హోల్డ్ చేశారట. ఇన్నాళ్లకు మహేష్, రాజమౌళి కాంబినేషన్ సెట్ కావడంతో ఆయన మరికొంతమందితో కలిసి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ చాలా రోజుల పాటు షూటింగ్ జరుపుకునే అవకాశం ఉండడంతో నిర్మాతలపై భారం పడకుండా మహేష్, రాజమౌళి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళిద్దరూ రెమ్యునరేషన్ తీసుకోకుండా కేవలం నెలవారీ జీతాలు తీసుకుంటున్నారు. వాళ్ళ టీం ఖర్చులు కూడా నిర్మాతలే భరిస్తున్నారు. సినిమా రిలీజ్ టైంకి జరిగే బిజినెస్ లో వాటాలు తీసుకుంటారట. ఒక రకంగా చెప్పాలంటే ఈ పద్ధతి నిర్మాతలకు చాలా లాభం చేస్తుందని ఇండస్ట్రీ పెద్దలు అంటున్నారు. ఇలా చేయడం వల్ల నిర్మాతలపై వడ్డీల భారం తగ్గి ఫోకస్ మొత్తం ప్రాజెక్ట్ పై పెట్టే ఛాన్స్ ఉందంటున్నారు. రాజమౌళి బాహుబలి నుంచి ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. అప్పుడు కూడా అడ్వాన్స్ తప్ప సినిమా పూర్తయ్యే వరకు రెమ్యునరేషన్ తీసుకోలేదు. లాభాల్లో వాటాకు ఒప్పందం చేసుకోవడంతో రాజమౌళి పంట పండింది. RRR కి ఆయన ఇదే ఫార్ములా ఫాలో అయ్యారు. ఇక ఇప్పుడు ఎస్ఎస్ఎంబి 29 విషయంలో తను మాత్రమే కాకుండా మహేష్ కి కూడా ఈ విధానాన్ని అలవాటు చేశారు. ఇలాగైతే అటు నిర్మాతలకు, ఇటు హీరో, డైరెక్టర్ కి రెండు వైపులా లాభం ఉంటుందని అంటున్నారు. మిగతా వారు కూడా దీన్నే ఫాలో అయితే నిర్మాతల నెత్తిలా పాలు పోసినట్లేనని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అది మ్యాటర్. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి 29 సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త ఒకటి బయటకొచ్చింది. దర్శకుడు రాజమౌళి, హీరో మహేష్ బాబు ఇద్దరు ఈ ప్రాజెక్టుకు రెగ్యులర్ రెమ్యునరేషన్ తీసుకోవడానికి బదులు నెలవారీ జీతాల రూపంలో పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. భారీ స్థాయిలో లాంగ్ షెడ్యూల్స్ ఉన్న ఈ సినిమా శాటిలైట్, ఓటీటీ, థియేట్రికల్ హక్కుల ద్వారా వందల కోట్ల రెవెన్యూ తేవడంపై యూనిట్ ఆశలు పెట్టుకుంది. నిర్మాణ వ్యయం అదుపులో ఉంచడమే కాకుండా లాభాల్లో వాటా పొందే స్కీమ్ కిందే ఈ డీల్ జరిగిందని టాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. జనవరిలోనే సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇండియన్ సినిమా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో ఎస్ఎస్ఎంబి 29 ఒకటి. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరితో ఇటీవలే ఒడిశాలో కీలకమైన షెడ్యూల్ షూటింగ్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శంకర్పల్లిలో జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడ స్పెషల్ గా వేసిన సెట్ లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రాల పైన ఒక పాటను చిత్రీకరిస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కేఎల్ నారాయణ నిర్మించే ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. 2027లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు హల్చల్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్ బాబు, రాజమౌళి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట. నిర్మాత కేఎల్ నారాయణ వీరిద్దరికి పోకిరి టైంలోనే అడ్వాన్స్ ఇచ్చి హోల్డ్ చేశారట. ఇన్నాళ్లకు మహేష్, రాజమౌళి కాంబినేషన్ సెట్ కావడంతో ఆయన మరికొంతమందితో కలిసి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ చాలా రోజుల పాటు షూటింగ్ జరుపుకునే అవకాశం ఉండడంతో నిర్మాతలపై భారం పడకుండా మహేష్, రాజమౌళి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళిద్దరూ రెమ్యునరేషన్ తీసుకోకుండా కేవలం నెలవారీ జీతాలు తీసుకుంటున్నారు. వాళ్ళ టీం ఖర్చులు కూడా నిర్మాతలే భరిస్తున్నారు. సినిమా రిలీజ్ టైంకి జరిగే బిజినెస్ లో వాటాలు తీసుకుంటారట.
ఒక రకంగా చెప్పాలంటే ఈ పద్ధతి నిర్మాతలకు చాలా లాభం చేస్తుందని ఇండస్ట్రీ పెద్దలు అంటున్నారు. ఇలా చేయడం వల్ల నిర్మాతలపై వడ్డీల భారం తగ్గి ఫోకస్ మొత్తం ప్రాజెక్టుపై పెట్టే ఛాన్స్ ఉందంటున్నారు. రాజమౌళి బాహుబలి నుంచి ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. అప్పుడు కూడా అడ్వాన్స్ తప్ప సినిమా పూర్తయ్యే వరకు రెమ్యునరేషన్ తీసుకోలేదు. లాభాల్లో వాటాకు ఒప్పందం చేసుకోవడంతో రాజమౌళి పంట పండింది. RRRకి ఆయన ఇదే ఫార్ములా ఫాలో అయ్యారు. ఇక ఇప్పుడు SSMB 29 విషయంలో తను మాత్రమే కాకుండా మహేష్ కి కూడా ఈ విధానాన్ని అలవాటు చేశారు. ఇలాగైతే అటు నిర్మాతలకు ఇటు హీరో డైరెక్టర్ కి రెండు వైపులా లాభం ఉంటుందని అంటున్నారు. మిగతా వారు కూడా దీన్నే ఫాలో అయితే నిర్మాతల నెత్తిలా పాలు పోసినట్లేనని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అది మ్యాటర్.